దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశానికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా దినదినము ప్రభువుకి మరింత చేరువుగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ సందేశాలు ప్రార్థనపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు కీర్తన గ్రంథం 17వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 17వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. మళ్ళా చదువుతున్నాను. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుము, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఇది దావీదు చేసిన గొప్ప ప్రార్థన. దావీదు జీవితంలో ఎదురవుతున్న ఆయా శ్రమలు, సమస్యలు, శోధనలు, కృంగిపోయే పరిస్థితుల మధ్య ఆయన ఉంటున్నప్పుడు ప్రార్థన చేస్తామన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుము అంటున్నాడు. చూడండి, కంటికి రెప్పవలే కాపాడమని ప్రభు సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కంటికి రెప్ప ఎప్పుడు కూడా కాపుదలిస్తూ ఉంటుంది కదా. బయట నుంచి ఏమాత్రం చిన్నది కూడా లోపల ప్రవేశించకుండా కాపుదలిస్తూ ఉంటుంది. అలాంటి కాపుదల నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే నా దాగుచోటు నీవే ప్రభు అని అంటున్నాడు. కోడి తన పిల్లల్ని రెక్క నీడలో ఉంచుతూ ఉంటుంది. ఎందుకోసమనంటే గ్రద్దొచ్చి ఎత్తుకుపోతుందేమో తన పిల్లల్ని, అవసరమైతే గద్దతో కూడా పోట్లాడుతుంది తల్లి. అలాంటి కాపుదల నాకు కావాలి ప్రభు అని అంటున్నాడు. నా దాగుచోటు నీవే ప్రభు అని అంటున్నాడు. నన్ను రక్షించు ప్రభువా. ఆయా కీర్తన మనం చూసినట్లయితే ఆ మాటలు కనిపిస్తున్నాయి. 32వ కీర్తన 7వ వచనం మనం చూసినట్లయితే, నాకు దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే, నా శ్రమలో నుండి నువ్వే రక్షించదువు అని ధైర్యపడుతూ ఉన్న మాటలు కనిపిస్తున్నాయి. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఒక విషయాన్ని గమనించాలి. మనకి కాపాడే దేవుడు, మనల్ని భద్రపరిచే దేవుడు, మన ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించే దేవుడు మనకున్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఆయనకి ఏ సమస్య వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించే అనుభవం ఉంది. మీ జీవితంలో అలాంటి అనుభవం ఉందా? ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైతే, వ్యతిరేకమైన పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తుంటే ఆ స్థితి అంతటిని ప్రభు ముందు చెప్పే పరిస్థితి ఉందా? ఇక్కడ అంటున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడు ప్రభు అని అంటున్నాడు. ఈ వాక్య నెరవేర్పు మనం యోబు జీవితంలో చూస్తాం. యోబు దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, చెడుతనాన్ని విసర్జించిన వాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడుగా జీవిస్తున్నప్పుడు అపవాదికే సాక్ష్యం చెప్తాడు దేవుడు. నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించవా అని చెబుతూ ఈ లక్షణాలన్నీ అపవాద చెప్తున్నాడు. అయితే అపవాద అంటాడు, నీకు ఊరుకునే ఆయన భయభక్తులు కలిగినోడా, ఆయన చుట్టూ నువ్వు కంచె వేసావు కదా అని అంటాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మన దేవుడు మనకు ప్రొటెక్షన్ చేసే దేవుడు. మన దేవుడు మన చుట్టూ కంచె వేస్తాడు. ఆయన అది భౌతికమైన కంచె కాదు, ఎవరికి కనిపించిన కంచె అది. ఇక్కడ మనం చూసినట్లయితే అతనికి, అనగా యోబుకి, యోబు కుటుంబానికి, తను కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేశాడంట. అది దేవుని కాపుదలంటే. కనుకనే ఎవరు యోబుని టచ్ చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అపవాది కూడా తాకలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అలాంటి కాపుదలకు ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ మన జీవితంలో కూడా మనకు ఎదురవుతున్న సమస్యలు,
మనకు ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులు ఏదైనప్పటికీ వాటన్నిటినీ మన ప్రభు ముందు పెట్టి ఉంచినప్పుడు యోబు జీవితంలో కంచి వేసినట్లుగానే మన జీవితంలో కూడా మన చుట్టూ కంచి వేస్తాడు ఆయన. మనకి, మన కుటుంబానికి, మన కలిగిన సమస్తానికి ఆయన కంచి వేసి కాచి కాపాడు దేవుడు మనకున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ రెక్కల నీడ కింద నన్ను దాచు ప్రభు అని అంటున్నాడు కదా. కన్నుల పువ్వులే నన్ను కాపాడు ప్రభు అని అంటున్నాడు. కాబట్టి మన కన్నుల పువ్వులే కాపాడు దేవుడు. ఆయన రెక్కల నీళ్ళ కింద మనం భద్రపరిచే దేవుడు మన దేవుడు. విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. మీకు వస్తున్న ప్రతి సమస్యను, ప్రతి ప్రతికూలతను, ప్రతి భారాన్ని ప్రభు ముందు పెట్టండి. వాటన్నిటి నుంచి విడిపించి మీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని, గొప్ప నెమ్మదిని గురించి మీ జీవితంలో గొప్ప జయమిచ్చును గాక. దేవుడి మాటలు మీ కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా నన్ను కాపాడుము, నీ రెక్కల చాటున నన్ను దాచుము. ఇదిగో ప్రభా, దావీదు చేసిన ప్రార్థన సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, మమ్మల్ని కన్నురేపవలే కాపాడుతున్న దేవుడిగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, అపవాదికి కానీ ఎలాంటి హాని కానీ మా జీవితంలో రాకుండా ఉన్నట్లుగా మా చుట్టూ, మాకు, మా కుటుంబానికి, మాకు కలిగిన సమస్తానికి మీరు ప్రభా మా చుట్టూ మీ కంచి వేస్తున్న స్థితిని బట్టి మీకు స్తుతిస్తూ మీ నామమున మహిమపరుస్తున్నాం. ప్రభా, ఇదిగో ప్రభా, రాబోయే కాలంలో కూడా ప్రభా మీకు మహిమకరంగా జీవించడానికి ప్రభా, మీ నామానికి అంగీకారయోగ్యంగా బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మీ కృపను, మీ కాపుదలను మొక్కను నిత్యము అనుగ్రహించి మా జీవితం ద్వారా మీరు మహిమ పొందమని బ్రతమాలుకుంటూ, మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ జీవితంలో తన కన్నురెప్పవలే మిమ్మల్ని కాపాడుట్లో, ఆయన రెక్కల నీడ కింద మిమ్మల్ని భద్రపరచుట్లో, మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ, మీకు కలిగిన సమస్తం చుట్టూ కంచె వేయట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీకు నిత్యము తన కాపుదలనిచ్చి, తన భద్రతనిచ్చి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యు.